ఇవయ్యే అని చెప్పి. హాయ్, వెల్కమ్ టు కొత్తిమీ బ్లాగ్స్. సో ఈరోజు కొంచెం స్పెషల్ బ్లాగ్. ఎందుకు అని అంటే ఈరోజు సాటర్డే నైట్, సండే రియా బర్త్డే. సో చిన్నగా స్మాల్గా నేనైతే ఇంట్లో అయితే చిన్నగా ఒక కార్నర్లో అయితే డెకరేట్ చేస్తున్నాను. జస్ట్ రియాకు ఒక సర్ప్రైజ్ పార్టీలా ఉంటుందని చెప్పి, అది మాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా. సో అందుకే మొత్తం అన్ని క్లిప్స్ కూడా యాడ్ చేసుకొని ఒక వ్లాగ్లా చేద్దామని చెప్పి అయితే అనుకున్నా. సో ఈ పార్ట్లో అయితే సో ఇక్కడ చిన్నగా సెట్ చేద్దాం. నైట్ టైం కదా కటింగ్స్, కొంచెం ఫెయిరీ లైట్స్ పెట్టి చేద్దామని అనుకున్నా. సో ఫస్ట్ అయితే రియాని పడుకుని పెట్టించేస్తాను. ఇంకా రియాకి అయితే తెలియదు నేను చేస్తున్నట్టు. ఫస్ట్ అయితే ఇప్పుడు తను పడుకుని పెట్టించేసాక ఎలానో మార్నింగ్ కేక్ కటింగ్ అప్పుడు కూడా ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి డెకరేషన్ అయితే చేయాలి. సో దాంతోపాటు ఇక్కడ సపరేట్గా ఇంకో డెకరేషన్ అయితే చేస్తున్నా. అది ఎక్స్క్లూజివ్గా రియాకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. సో దానికోసం చిన్న కేక్ కూడా పట్టుకొచ్చాము. సో ఇప్పుడైతే వీళ్ళు ఇంకా పడుకోవాలా పిల్లలైతే. ఇది వాళ్ళ పరిస్థితి. పడుకోకుండా ఇంకా పడుకోవట్లేదు వాళ్ళైతే. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి పడుకొని పెట్టించేయాలి. ఫుడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 9 అవుతుంది. యాక్చువల్గా టైం 9 అయితే అవుతుంది. సో ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వాళ్ళు పడుకుని పోతారు. సో మనకి డెకరేషన్ చేయడానికి మినిమం ఒక 1 అవర్ అయితే పడుతుందని అనుకుంటున్నాం. మోర్ దెన్ 1 అవరే అవుతుందేమో, ఎందుకంటే మేము ఇప్పుడే బయట నుంచి వచ్చాము. సో ఫస్ట్ దాన్ని తినిపించేసి పడుకొని పెట్టించేసి, తినిపించి పడుకొని పెట్టించేసి స్టార్ట్ అయితే చేస్తాను. అప్పుడైతే నేను బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో అసలు నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. నేను మీషోలో అయితే ఈసారి తెప్పించుకున్నానని. సో అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి ఒకసారి, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి మీషో నుంచి ఆ క్యాండిల్స్ అవన్నీ డెకరేటివ్ ఐటమ్స్. సో పడుకొని పెట్టించేసి మళ్ళీ మీ దగ్గరకు అయితే వస్తాను. నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పింక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసాను. సో దాని మీదకి అయితే కర్టన్స్. సో ఈ కర్టన్ సెట్ చేయాలి నెక్స్ట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బెలూన్ పంప్ తీసుకొని అన్నీ ఫస్ట్ బెలూన్స్ అయితే కాదు తీసేస్తే సో ఇవి నేను ఎలా అనుకున్నానంటే ఇలా కదా, కొంచెం ఇలా కదా, ఇలా ఒకటి ఇలా కడితే సరిపోతుంది. అందం వస్తుంది కదా. వస్తుంది ఇక్కడ, కాకపోతే కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టి రత్న చూడు ఓకే కదా. లైక్ ఇది యాక్చువల్గా మా ఇంట్లో ఉన్న ప్లాస్టర్, ఇల్లు హౌసింగ్ అప్పుడు ఇచ్చిన ప్లాస్టర్, వుడ్ వర్క్ చేసేటప్పుడు దొరికిన ప్లాస్టర్. ఇప్పుడు మనకి అప్పటికప్పుడు కావాలంటే ఈ ప్లాస్టర్ బాగుంటుంది. సో దట్ కర్టన్స్ కూడా పాడవకుండా ఉంటాయి. How does this see?
కట్ చేద్దాం. సర్ప్రైజ్ సర్ప్రైజ్ టాయిలెట్ వెళ్ళి కడక్క. హ్యాపీ బర్త్డే రియా. చూడు ఇక్కడ చూడు ఒకసారి చూడరా చిన్న ఇటు చూడు మమ్మీ చూడు అలా చేసిందో. వావ్ వావ్ చూడు చూడు ఒకసారి చూడు 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 వావ్ కూర్చో ఇక్కడ కేక్ కేక్ కూర్చో ఇక్కడ కేక్ కట్ చేస్తుంది కూర్చో 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 ఇదిగో ఇక్కడ చూడు రియా అని రాసింది చూసావా. నాన్న రియాన్షు కేక్ కట్ చేయాలి నాన్న. హ్యాపీ బర్త్డే రియా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రియాన్షు. కేక్ కొంచెం పాడండి పాట. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. లైట్ వేసింది ఇప్పుడు. హ్యాపీ బర్త్డే రియా. హ్యాపీ బర్త్డే థర్మాకోల్ తీయండి. పెట్టే కదా సార్ బాల్స్ తీసేవే డెకరేషన్ కు తినేది గొప్పలు ఒకరు అసలు నిద్ర మత్తులో ఉన్నారు అందరు. తమ్ముడికి తమ్ముడికి పెట్టు. బాల్ బాల్ తీ తమ్ముడు నెత్తెత్తరా తమ్ముడికి పెట్టు. నందు నందు ఇగో. కేక్ జీవిస్తాడు తినరా? వీళ్ళు ఎద్దపత్తులో కాదు కానీ. అక్షుకి సో మన ఆడియన్స్ అందరికి ఒక చిన్న కేక్ రియా బర్త్డే తరపు నుంచి. థర్మాకోల్ తినేవి థర్మాకోల్ తినేవు. శ్రీముఖి అక్కకి అక్షరాలు తింటావా తిన్నావా? హ్యాపీ బర్త్డే శ్రీముఖి. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో నైస్. స్ట్రాబెరీ ఉంది బాగుంది. లోపల స్ట్రాబెరీ ఏం చేసావా? పట్ట కావాలక్షు ఫస్ట్ బర్త్డే ఉన్నావు. ఎవడి బాధ. సో రియాకి క్యూట్ పర్స్ రియా వాళ్ళ అక్క ఇచ్చింది. రియా మీ అక్క ఎవరు రియా? సో మేము రియాకి ఇస్తున్న చిన్న గిఫ్ట్. ముందుకు రానన్న ఓపెన్ చేయి. ఓపెన్. చెప్పడం అంటే ముందుకు రానన్న స్టేజ్ పైన అవార్డు ఇస్తున్నట్టు. కిందకి బురతే స్వీట్ తింటుంటే పళ్ళు సెన్సుడిన్ చాలా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూపించుకోవాలి. సెన్సుడిన్ మీ కోల్గేట్లో ఉప్పు ఉందా? రా నేను పెడతా.
సో ఇది రియా బ్రేస్లెట్. రియా నచ్చిందా నీకు? బర్త్డే కోసం అని కొన్నావు. సో ఇక్కడ ఎంగ్రేవ్ అయ్యి ఉంది రియా పేరు కూడా, RIYA అని చెప్పి. That is my box. కేక్ బాగుందా? మ్యాచ్ అయిపోయిందండి. ఇంకా అయిపోయిందా? ఎక్కడ? అయిపోయిందా? అయితే మా ఇంట్లో Wow, wow. రియా నా బ్యాగ్ రియా. నా బ్యాగ్ Box. అక్కడ చూడు, నా బ్యాగ్. కాలం వెయ్యలే. నా బ్యాగ్ ఎత్తిపెట్టు. అట్లా మీ అమ్మ తొక్కేస్తుంది. గుడ్ నైట్ అక్షర, మార్నింగ్ వచ్చేసే. అక్షర 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 మార్నింగ్ 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 మళ్ళీ వచ్చేసే, రెడీ అయిపోయి. ఓకే రియా డైట్రా. సో కేక్ కటింగ్ అంతా అయిపోయింది. కేక్ మాత్రం చాలా బాగుండేది అసలు. ఈ థియోబ్రోమా కేక్ ఇదైతే విత్ సమ్ స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ అంట. మంచిగా వాడు సిరప్ వేసి వచ్చాడు. సో ఇప్పుడైతే ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పడుకుని పోదాం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేగాలి. మార్నింగ్ లేచాక ఈ బ్లాగ్ అయితే ఇంకా చాలా పెద్దది అవుతుంది కాబట్టి ఇంకైతే ఈ బ్లాగ్ చేయను. మార్నింగ్ లేచిన తర్వాత మాత్రం సో నేను నెక్స్ట్ కొత్త బ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకున్నా కదా లాస్ట్లో. సో చాలా బాగా అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన థ్రెడ్ కొంచెం పెద్దది ఇచ్చారు, సో మనకు బెలూన్స్ కొంచెం తగ్గాయి, కానీ లెంత్ వైజ్ అయితే సరిపోయింది నాకైతే. సో మీరు ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లెంత్ వైజ్ అయితే నాకు సరిపోయింది, కానీ బెలూన్స్ మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ ప్రోడక్ట్ వాజ్ ఓకే. సో మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి పడుకుని పోతాము. నైట్ 12 దాటేసింది కాబట్టి. యాక్చువల్గా రియా మేము సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే తను నిద్ర మధ్యలో లెగిసింది కదా, సో నిజంగా ఎడ్డ స్టార్ట్ చేస్తుంది. సో 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 విష్ ఎవ్రీవన్ రియా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రియా. బాయ్ చెప్పింది అందరికీ. బాయ్.